నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే హైదరాబాద్లో ఈరోజు సోమవారం నుండి కూడా బస్సు ఛార్జీలు పెంచారు. అయితే ఇంతకుముందుకు 10 రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు మినిమం 15 రూపీస్గా చేస్తూ ఉన్నారు. మీరు ఒక్క బస్ స్టాప్ దాటాలన్నా కూడా మినిమం 15 రూపీస్ పెట్టి అయితే టికెట్ తీసుకోవాలి. అలాగే మీరు 4 స్టాప్లు దాటినట్టయితే మాత్రం మీ టికెట్ని 10 రూపాయలు పెంచుతున్నారు. ఎగ్జాంపుల్కి మీరు 15 రూపాయల టికెట్ ఇంతకుముందుకు ఉన్నట్టయితే మాత్రం ఇప్పుడు దాన్ని 4 స్టాప్ల తర్వాత 25 రూపాయలు చేస్తున్నారన్నమాట. మీరు 4 స్టాప్లు దాటాలంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అది 25 రూపాయలకు పెరిగిందన్నమాట. అలాగే ఈ మరిన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ ఫ్రీగా మహిళలకి బస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మగవారి పైన పురుషుల పైన కూడా ఇదంతా భారం పడుతుందని చెప్పి కూడా మనకు చాలామంది మెసేజ్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మనం సిటీలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో కూడా వెళ్ళి అందరితో ప్రజలతో మాట్లాడి మనం వాళ్ళ ఉద్దేశం ఏంటి, అలాగే వాళ్ళు ఎలా దీని గురించి నష్టపడతారు కదా, మినిమం 600 వరకు కూడా ఒక నెలకు ఒక సామాన్యుడి పైన నష్టం పడుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు సిటీలో ఏంటంటే మినిమం ఇప్పుడు 10 రూపాయలు ఉన్న 5 రూపాయలన్నా కూడా మినిమం 15 రూపాయలు బస్ టికెట్ చేశారు. అట్లనే మీరు ఒక 4 స్టాపులు దాటినట్టయితే మాత్రం 10 రూపాయలు దాన్ని ఎక్కువ చేశారన్నమాట. సో దాని గురించి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు, ప్లస్ ఈ రేట్లు పెంచమన్నాడు ఎవరు? టోటల్ ఎంటర్ ఈ గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ ఫెయిల్యూరే. అన్ని వ్యవస్థలు అన్ని వ్యవస్థల్లో నాశనం అయిపోయింది. ఏ వ్యవస్థ కూడా ఈవెన్ డెవలప్మెంట్ అనేది కూడా లేకపోయింది. ఆయన వచ్చి 10 ఏళ్ళు దోసుకుపోయినా ఈయన దోచింది ఏం లేదు, కానీ ఆయన దోచిందని ఊడడానికైనా కష్టం అయిపోతుంది. ఇప్పుడు బయట గవర్నమెంట్లో ఖజానా ఉంటేనే కదా మందికి పబ్లిక్ ఏదో ఇది చేయడానికి. ఆ గవర్నమెంట్లో ఏమీ లేదా, పైసలు లేవా, ఇక దీని ఏదో పెట్టిండు. ఇది సగం రోజుకు ఎంత 7 కోట్లు ఏమో వస్తుంది, దాదాపు నెలకు 200 కోట్ల రూపాయలు లాస్ వస్తుంది. దాన్ని ఎట్లా ఊడ్చాలి? ఇది పెంచాలన్న పెంచుతున్నాడు. అన్ని టోటల్ కంప్లీట్ ఈ గవర్నమెంట్ అనేది అన్ని వ్యవస్థల్లో ఫెయిల్యూర్ అయిపోయింది. అయితే సిటీలో రోజుకి ఈ బస్సులలో 28 లక్షల మంది ట్రావెల్ చేస్తే దాంట్లో 18 లక్షల మంది మహిళలే ఈ మహిళా ఫ్రీ బస్ కింద ట్రావెల్ చేస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఇక అది ఊడ్చాలంటే దీనికి కప్పు ఇది చేయాలన్నట్లు. ఆ ఫ్రీ బస్ యొక్క వచ్చే ఆదాయం అంతా కూడా నష్టాన్ని ఇప్పుడు ఈ మొగాళ్ళ మీద ఊడ్చాలి. అట్లా చేస్తున్నారు, అంతేగాని అది పూడ్చే కథ కాదు. అంత వ్యవస్థ అంతా నాశనమే. ఈయన తీసుకున్న డెసిషన్స్ ఏవీ కరెక్ట్ లేవు. గవర్నమెంట్ కంప్లీట్ ఫెయిల్యూరే. అయితే ఈ బస్సు ఛార్జీల పెంపు వల్ల ఒక్కొక్క సామాన్యుడికి నెలకు దగ్గర 600 వరకు ఎక్కువ ఖర్చు అవుతుందని అంటారు. ఏం చెప్తారు దాని గురించి? అంటే మనిషి సామాన్య మానవుడు ఎట్లా జీవించాలని అర్థం కాకుండా అయిపోయింది. ఈ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా తీసుకుపోవడం పరిస్థితి అయింది. వాళ్ళు చూస్తే నా బస్సులో చూస్తే 70% వాళ్ళు ఉంటారు, 20% ఈ జెంట్స్ ఉంటుంటారు. ఈ 20% అంటే వాళ్ళు ఫ్రీ వస్తుంది కదా, ఎక్కడ వాళ్ళ ఫ్రీ అవుతుంది. ఏది మోసుకోవాలన్నా, కూరగాయలు రావాలా, ఈ మీద ఛాయ్ తాగడానికన్నా కూడా వాళ్ళు వస్తుంది. ఇంట్లో వంట చేయడం బంద్ అయిపోయింది. బయట హోటల్లో పోయి తెచ్చుకొని తినే వరకు పట్టిండు. అట్లాంటి వ్యవస్థ చేసిండు ఈ రేవంత్ చేసిన సర్కార్. మొత్తం కంప్లీట్ ఫెయిల్యూర్. ఇట్లా ఇది సంతృప్తి అనేది లేదు ఒక్కటి కూడా. టోటల్ ఎంటైర్ ఫెయిల్యూరే. అట్లా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ గురించి చూసుకుంటే మహిళలందరూ కూడా ఇంట్లో గొడవైనా, భర్తతో గొడవైనా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో కూడా భద్రాచలం తెలిసి చూస్తున్నారు. భద్రాచలం ఫ్రీయే కదా, ఎక్స్ప్రెస్లు ఆర్డినరీ బస్సులు ఫ్రీ. మళ్ళీ డీలక్స్కి ఎట్లయినా మళ్ళీ పైసలు తీసుకోవాల్సి వస్తుంది. ఆధార్ ఆధార్ ఉంటే చాలు వెళ్ళిపోతూ ఉండదు. అట్లా అంటే అన్ని రకాలుగా చిచ్చు పెట్టి కూర్చున్నారు ఈ ఫ్రీ బస్ చేసి. సో మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చి మొత్తం ఫెయిల్యూర్ అయింది. ఆయన అటర్ ఫ్లాప్ అయిపోయాడు. కేసీఆర్ మొత్తం టోటల్ 10 ఏళ్ళు దోసుక తిన్నాడు. ఈయన వచ్చి అది ఊడ్చాలంటే ఈయన శాత కూడా అయింది. గంతే. ఈయన చేద్దామని ఆశతోనే వచ్చిండు, కానీ చేయలేకపోతున్నాడు. కాదు, ఈ 5 ఏళ్ళు ఉన్నా కూడా కాదు. ఈయన ఉంటాడని కూడా గ్యారంటీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఒకరికొకరు పడతలేదు. ఇప్పుడు ఈయనను కూడా 5 ఏళ్ళు పెడతారని కూడా గ్యారంటీ లేదు. ఈయనకు ఒక చెయ్యాలని ఒక తాపత్రయం ఉంది కూడా, కానీ చేయలేకపోతున్నాడు. కాదు. సో ఈ మళ్ళొచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? మరి ఎప్పుడు నేషనల్ ఒకటే పార్టీ ఉండాలి. ఏదైనా కానీ నేషనల్, సెంట్రల్ ఉంది, స్టేట్లో అదే పార్టీ ఉంది. ఇప్పుడు ఈయనకు ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది. ఈయనకు నిధులు ఇవ్వమంటే ఎక్కడ ఇస్తాడు? ఇస్తలేడా? ఏం పైసలు లేవు, ఏమీ లేవు. ఇంకెక్కడేం చేస్తాడు? అడుగుడ్డు వేసుకొని కూర్చున్నాడు. ఏది పెంచుదామన్నా తలకాయ నొప్పులు, అగ్గి బారాటాయి కూర్చుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో బస్ ఛార్జీలు పెంచినాడంటే ఎవడైనా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా?
లేదు. అక్కడ సిపిఎం సిపిఐలని మొత్తం తొక్కిడిచి పడేసిరా. ఇంకెవరు వాళ్ళు మాట్లాడడానికి ఆస్కారం లేకుండా లేదు, మాట్లాడడానికి లేదు. ఆ కుణమైన ఏమున్నాడంటే కాంగ్రెస్కు తొత్త అయిపోయింది. ఆయన ఏమైనా బయటకు వచ్చి ఎందుకు పెంచుతున్నాను అని అడుగుతున్నాడా అంటే లేడు. అదే పరిస్థితి. ఇప్పుడు ఏవైతే రాజు అయితే పాలించేటోడు వానికి వ్యతిరేకం అనేదే లేదా లేకుండా ఉంటే ఏదన్నా బెదురుతూ ఉంటారు అట్లా. అది ఇప్పుడు తెలంగాణలో బస్సు రేట్లు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచిల్లన్న. ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా అయితే ఇంతకుముందు 10 రూపాయలు ఉన్నదాన్ని మినిమం టికెట్ 15 రూపాయలు చేసిల్లు. మీరు ఒక స్టేజ్ దాటాలన్నా కూడా మినిమం 15 పెట్టాలి. అట్లా ఇప్పుడు ఒకవేళ మీరు 4 స్టేజీలు దాటి వెళ్ళినట్టయితే 10 రూపాయలు పెంచిల్లు. ఎగ్జాంపుల్ మీకు 20 రూపాయలు అయితే ఇప్పుడు ఆ 10 రూపాయలు తోడాలి 30 రూపాయలు అవుతుంది. ఏం చెప్తారన్న ఈ బస్సు ఛార్జీల పైన? బస్సు ఛార్జీలు ఏముంది, చాలా ఓవర్గా పెంచేసిండు. షాద్నగర్ నుంచి వచ్చిన ఇడికి 110 రూపీస్ తీసుకోండి. 110 రూపీస్ 110 రూపీస్ అయింది మీకు. చాలా ఓవర్ ఇది. ఇంతకుముందుకు ఎంత ఉండే అన్న? వీడికి రావడానికి 50-55 రూపీస్ ఉండే. అంటే ఆల్మోస్ట్ సగం పెరిగింది. సగానికి ఎక్కువ పెరిగింది. చాలా ఓవర్ ఇది, టూ మచ్. ఏం చెప్తారన్న మరి ఇది చాలా తప్పు. ఇది పిల్లలకు బస్ పాస్ కూడా చాలా ఓవర్ పెంచండు. లేడీస్కు ఫ్రీ పెట్టేది స్టూడెంట్కి పెట్టండి, ఫ్రీ. చదువుకునే పిల్లలకు పెట్టండి. మహిళలందరికీ కాకుండా ఓన్లీ స్టూడెంట్ కన్నా పెట్టాలి. మహిళలకు వేస్ట్ పెట్టేది. నేను 110 రూపీస్ ఇచ్చి టికెట్ కొని నిలబడి వచ్చిన బస్సులో, సీట్ కూడా లేకుండా. మరి సీట్స్ అందరూ మహిళలు ఎక్కువ ఉంటున్నారా బస్సులో, లేదంటే ఎట్లా? మహిళలు ఎక్కువనే ఉంటున్నారు, బాయ్స్ కూడా ఉన్నారు. కాకపోతే టికెట్ చాలా ఓవర్ ఉంది అలా. అయితే ఇప్పుడు ఈ సిటీలో 28 లక్షల మంది బస్సులలో ట్రావెల్ చేస్తే దాంట్లో 18 లక్షల మంది మహిళలు ట్రావెల్ చేస్తున్నారు. ఏం చెప్తారన్న? ఇక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి బాగున్నది, కానీ ఇక మేము ఇప్పుడు మాది అక్కడ షాద్నగర్ అవతల, ఆ నుంచి ఇక్కడికి ఏదో ఒక ఇట్లా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చినాం. అట్లా రావాలంటే మాకు చాలా 110 రూపీస్ టికెట్ అంటే కష్టంగా ఉంది చాలా. అంటే మీరు 2 రోజులకు అయ్యే ఖర్చులు కూడా, అంటే అప్ అండ్ డౌన్ 2 రోజులకు అయ్యే ఖర్చులు ఇప్పుడు ఒకటే రోజుకి అయిపోతుంది. ఒకటే రోజుకి అయిపోతుంది. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. చాలా ఇబ్బంది ఉంది. ఓకే. ఇంకా అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది కదన్న, ఏం చెప్తారు మరి దాని గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి కరెంట్ ఒకటి ఫ్రీ ఉంది, అదొకటి ఓకే బెటర్. అదొకటి బెటర్. ఈ బస్సులో అయితే చాలా ఓవర్. ఇంకొకటి స్కాలర్షిప్ రావట్లేదు పిల్లలకు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. అవి పాసులకు పెంచేసిండు రేటు. ఇప్పుడు నెల పాస్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. సో అన్నీ కూడా సామాన్యులకు ఇబ్బందికరంగానే, చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. ఓకే. మీకు వస్తుందా ఫ్రీ కరెంట్? వస్తుందా మీకు? ఫ్రీ కరెంట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ బస్సు రేట్లు ఈ రోజు నుంచి పెరుగుతున్నాయి. ఈ రోజు నుంచి మండే నుంచి పెంచారు, ఆల్రెడీ పెంచారు. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీకు మినిమం టికెట్ 15 చేశారు. అవునా? ఇంతకుముందు 10 ఉండే 15 చేశారు. మినిమం 15 చేశారు. మీరు ఒకవేళ 4 స్టాపులు దాటి వెళ్ళాల్సినట్టయితే ఇంకా 10 పెంచారన్నమాట. అవును. ఏం చెప్తారన్న దాని గురించి? చెప్పడం ఏముంది, ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి అంతంత మాత్రంగా తయారైంది. ఇక లోటు బడ్జెట్ని చేయాలంటే, దాన్ని పూడ్చాలంటే ఏదో విధంగా అయితే అకామిడేట్ చేయాలి. ఇక ఇంట్లో మహిళలకు ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని ఇక సంపాదించేది మొగలే కాబట్టి అందులోకి వెళ్ళి వాళ్ళు రూపాయిని తీసుకొని వాళ్ళకి భరించాలంటే తప్పదు. ఇక భరించినా భరించకుండా బస్ అయితే ఎక్కాల్సింది. ఎవరైనా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా అయితే వాళ్ళు మనం ఎల్లో చేయరు. కానీ మరీ ఒకటేసారి లాంగ్ స్టేజెస్లో 10 రూపాయలు కాకుండా 5 రూపీస్ పెంచితే కొంచెం మిడిల్ క్లాస్కి కూడా ఒక విధంగా బాగుండేది అనేసి నా ఉద్దేశం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే నిజంగానే మహిళలకు ఫ్రీ పెట్టి ఇప్పుడు మాకు పెంచారు కదా, దీనివల్ల ఉపయోగం ఏముంది అంటే ఫ్రీ అన్న పేరు మీకు వచ్చింది అన్న వేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే మన దేశ ప్రజలకి వాళ్ళకి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, పైవాడు ఎంత తింటున్నాడు, నాకేమొస్తున్నది, ఆ విధమైన మెంటాలిటీ ప్రజల్లో ఏర్పడింది. అది ఎప్పుడైతే ప్రజలు మారారో ఇటువంటి పరిస్థితులు మన దేశంలో ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాలు 50 సంవత్సరాలకైనా ఇలానే కొనసాగుతాయి. ఇవన్నీ మారాలంటే దేశంలో ప్రజల ఆలోచన మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ అనే వస్తువు మనకు వద్దు. దానివల్ల మనకు ఇండైరెక్ట్గా మనమే లాస్ అవుతున్నాం కాబట్టి ఎవరో రాసు కాదు. ఇప్పుడు ఎంతో కష్టపడితే కానీ పైసలు రావు జనానికి జీతాలు. ఇప్పుడు 4 సార్లు ఒక మనిషి టికెట్ తీసుకొని అయితే డైలీ 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఆయనకి అదనంగా భారం పడుతుంది. అది మహిళలు ప్రతి మహిళ ఇంట్లోకి వెళ్ళి రోజు వెళ్తుంది దాకా ఈయనకు మాత్రము రోజు 50 నుంచి 100 రూపాయల దాకా భారం భరిస్తున్నాడు. కానీ ఈ విధంగా ప్రజలు ఒక్కసారి కొంచెం అవగాహన పెంచుకొని ఈ విధంగా పని చేసుకుంటే తగ్గుతుంది. కానీ ప్రజలు ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆలోచన లేదండి వాళ్ళకి. తాత్కాలికమైన ఆలోచన, ఈరోజు నాకు కడుపు నిండిందా ఖతం అయిపోయింది, రేపటి రోజు నా పరిస్థితి నాకు సంబంధం లేదు, ఇంతే. మనకి ఈ విధమైన లోటు ఎందుకు ఉంటుందంటే యాక్చువల్గా నేను చెప్పాలంటే డీప్గా చిన్నగా ఉన్నప్పటి నుంచే మనకి ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్
ఇవి అనేది మనకు నేర్పరు స్కూళ్ళలో. ఇంట్లో కూడా ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండే మాట్లాడుతుండే అందరూ రూపాయి ఎట్లా తేవాలి, రూపాయి ఎట్లా కూర్చోబెట్టుకోవాలి, రేపు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని ఉన్నాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం వల్ల ఏమవుతుందంటే అసలు డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఆదా చేసుకోవాలి, ఫైనాన్షియల్ లెర్నింగ్ అనేది మన స్కూళ్ళలో లేదు, మన కాలేజీలో లేదు, మన విద్యా వ్యవస్థలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకొని అప్పుడు మనకు అవగాహన వస్తే జనాలు మారాలి. జనాలు మారరు. ఇది ఇంతే, ఎవరు వచ్చినా కానీ గుదిబండ మనమే నడుపుకోవాలి, మన జోలు మనమే ఖాళీ చేసుకోవాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. రూపాయలు 10 రూపాయలు పెంచారన్న. ఇప్పుడు మినిమం టికెట్ ఇంతకుముందు 5, 10 అట్లా ఉంటుండే, 10 రూపాయలు ఉంటుండే. సో దాన్ని 15 రూపాయలు చేశారు. మినిమం టికెట్ 15 రూపాయలు చేశారు. ఏం చెప్తారన్న దాని గురించి? ఏం చెప్తామన్నా, పెంచినందుకు మనం ఏం చేస్తాం చెప్పి గవర్నమెంట్ భరించాల్సిందే తప్పదుగా. ఇక దానికన్నా ఏం చేసేది ముందుగా, అంతేనా కాదా? అయితే ఇంట్లో మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి అదే పైసలు ఈ పురుషుల మీద తీసుకుంటున్నారా అంటున్నారు. నిజమే, అది వాస్తవమే. దాని ఏముంది, దాన్ని చెప్పడానికి రీజన్ అదే ఉంది. దాని మించింది ఇంకోటి ఏం లేదు. ఇక ఇంకేం చెప్తారన్న మరి? మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది రాష్ట్రంలో. ఏం చెప్తారు? దాని పాలన పరిపాలన అవ్వచ్చు, ఎలా ఉంది? ఇంకేంది, ఇదే పాలన. ఇంకా కొత్తగా ఏముంది? ఇక ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తుండే. ఇంకా కొత్తగా మనం చెప్పేది ఏమి ఉండదు. కాదు, భరించాల్సింది తప్పదు. అది మనం బస్ ఎక్కాలంటే భరించాలి. దానికన్నా మించి సమాధానం ఇంకా లేదు మన దగ్గర ఇంకోటి. మరి ఈ ప్రభుత్వంలో సామాన్యులు లబ్ధి పొందుతున్నారా, నష్టపోతున్నారా అంటే ఒక ముక్కలు ఏం చెప్తారు? నష్టపోతున్నారు తప్ప లబ్ధి పొందేది ఏమీ లేదు ఇక్కడ. ఇంట్లో మహిళలకి ఫ్రీ బస్ వల్ల యూజ్ లేదంటారా? ఎందుకు లేదు, వాళ్ళకి ఫుల్ యూజ్ ఉంది. బస్ ఎక్కి గప్చుప్ తినాలన్నా కానీ, చాట్ తినాలన్నా కానీ యూజ్ ఉంది వాళ్ళకి. వీడెక్కి అది యూజ్. ఇంకేముంది దానికి? కొత్తగా చెప్పేది ఏం లేదు. మనం ఇంట్లో ఏమైనా గొడవలు అయినా కూడా వెళ్ళిపోతారు, బస్ ఎక్కి వెళ్ళిపోతారు. మనం ఏమన్నా కానీ వెళ్ళిపోతారు, బస్ వచ్చింది వెళ్ళిపోతారు. పెంచారన్నమాట. ఇంత ముందుకు 10 రూపాయలు ఉంటే దాన్ని 15 రూపాయలు చేశారు మినిమం టికెట్ ప్రైస్. ఏం చెప్తారు దాని గురించి? మరి రేట్స్ పెంచారు కదా. మాకైతే మాత్రం నచ్చలేదు సార్, అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అసలు ఇంట్లో మగవాళ్ళే చేసుకొస్తారు, వాళ్ళకే మెయిన్ బరువు మొత్తం వాళ్ళ మీదే పడుతుంది. ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళకి ఏం బెనిఫిట్ నాకైతే ఏమాత్రం నచ్చలేదు. నేను మహిళను అయ్యుండి నేను సొంతంగా చెప్తున్నా, ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి మీరే ఫ్రీ బస్ వల్ల ఏం ప్రయోజనం లేదంటున్నారు. అవును, కన్ఫర్మ్. ఏమాత్రం నచ్చలేదు సార్. రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చేస్తే చేయండి, ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటే చేయండి, ఇంకేమైనా చేయాలనుకుంటే ఈ ఫ్రీ బస్ వల్ల కొంతమందికి లాభం, చాలామంది పనికి మళ్ళీ తిరగడము అట్లా. మా గురించి మేము తప్పుగా మాట్లాడుకోవడం తప్పే, కానీ ఇది మాకు ఏమాత్రం నచ్చలేదు రేవంత్ రెడ్డి గారికి. సో ఇంకేం చెప్తారమ్మా మరి? మహిళలు మీరే ఫ్రీ బస్ వల్ల వేస్ట్ అంటున్నారు, మళ్ళీ కొంతమంది మహిళలు బస్సులో గొడవ పడుతూ ఉన్నారు ఈ ఫ్రీ బస్ వల్ల. మస్తు గొడవ పడతారు సార్, అసలు స్పేసే ఉండట్లేదు బస్సులు. మరి ఖాళీ పిలి తిరిగే వాళ్ళందరూ ఇంట్లో ఉండక పొద్దుక ఊసిపోక మా మమ్మీ ఏం వంట చేసింది, మా డాడీ ఏం వంట చేసిన టైంపాస్కి వచ్చేసి పనికి మళ్ళీ తిరిగే వాళ్ళే ఉన్నారు, తప్పితే ఏం లేదు. అయితే ఇంతకుముందు బస్సులో అంటే కొంతమంది నేను బయట ఇట్లనే అడుగుతూ ఉన్నప్పుడు ఏమంటున్నారంటే బస్సులో ఇంతకుముందుకు స్త్రీల కోసం సపరేట్ సీట్స్ కేటాయించండి అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు పురుషులకి సపరేట్గా పెట్టాలి, బస్ మొత్తం ఆడవాళ్ళని నిండుతున్నారు అంటున్నారు. ఇది మాత్రం 100% కరెక్ట్ సార్. ఎందుకంటే బస్సులలో మొత్తం వాళ్ళని ఏం అనలేకపోతాం, ఎందుకంటే స్త్రీలు అనేసి పాపం వాళ్ళు ఏం అనలేకపోతారు. విండో సీట్ కాదు, మొత్తం లాస్ట్ దాకా మొత్తం దోచేస్తున్నారు. మహిళలు అయి ఉండి మాకు మేమే సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారమ్మా? మరి 2 ఏళ్ళు అవుతుంది. మేమైతే ఇంతవరకు చాలా బాగుంది అనుకున్నాము, కానీ 2 ఇయర్స్ నుంచి ఈ ఫ్రీ బస్ ఒకటి మేము మాత్రం అస్సలు నచ్చలేదు సార్. ఇంకా రేషన్ కార్డులు అయితే 100% నాకు నచ్చింది సార్. ఓకే.